नमस्ते महोदय। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో 72వ సూత్రం వరకు మనం చూశాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మీకు అవ్యయ సర్వనామక ప్రాక్టేహిలో సందేహం ఇంకెవరికైనా ఉందా? అస్తు. ఒకవేళ సందేహం ఉంటే మళ్ళీ అడగండి. తర్హి ప్రకృతం అనుసరామః. చూడండి, 73వ సూత్రం వచ్చేసి అజ్ఞాతే. అజ్ఞాతే సప్తమి విభక్తి ఏకవచనము, ఒకే పదము. సమాసం వచ్చేసి అజ్ఞాతే ఇత్యత్ర నై తత్పురుషః సమాసః. న జ్ఞాతః అజ్ఞాతః, న జ్ఞాతః అజ్ఞాతః తస్మిన్ అజ్ఞాతే ఇత్యత్ర నై తత్పురుష సమాసం మనకు స్పష్టంగా ఉంది. అనువృత్తి వచ్చేసి అవ్యయ సర్వనామ్నామక ప్రాక్టేః ప్రాగ్గివాత్కః తింగః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. జీ అందరికి వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. వినిపిస్తాను. అస్తు. చూడండి, అర్థం వచ్చేసి అజ్ఞాతే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్, అజ్ఞాతార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత, అలాగే తింగంతాచ తింగంత ప్రాతిపదిక తింగంతం చేత కూడా స్వార్థంలో యథావిహితం ప్రత్యయో భవతి. స్వార్థార్థాన్ని చెప్పడానికి యథావిహితం ప్రత్యయం వస్తుంది. అంటే అజ్ఞాతార్థంలో వర్తమానంగా ఉన్న ప్రాతిపదికం చేత తింగంతం చేత స్వార్థంలో యథావిహిత ప్రత్యయం అంటే అవ్యయ సర్వనామం తింగంతాలతో ఏం చెప్పుకున్నాం? అకస్ ప్రత్యయం చెప్పుకున్నాం. అలాగే అన్య ప్రాతిపదిక చేత కా ప్రత్యయం చెప్పుకున్నాం అన్నమాట. ప్రాగ్గివాత్కః అవ్యయాలతోటి సర్వనామాలతోటి తింగంతాలతో ఏం చెప్పుకున్నాం? అకస్ చెప్పుకున్నాం. అవ్యయ సర్వనామకస్ ప్రకారంగా ఆ సూత్రం అకస్ ప్రత్యయం తెచ్చుకున్నాము. అన్య ప్రాతిపదికాలు ఏవైతే ఉన్నాయో ప్రాగ్గివాత్క కా ప్రత్యయం తెచ్చుకున్నామంట. అవి ఇక్కడ తీసుకోవాలి. యథావిహితం ప్రత్యయో భవతి. అక్కడ ఏది ఏ సందర్భంలో ప్రాప్తమైందో అది ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఉదాహరణకి అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. అజ్ఞాతో అశ్వః అశ్వకః, అజ్ఞాతో అశ్వః అశ్వకః, గర్దభకః, అజ్ఞాతో అశ్వః అశ్వకః, అజ్ఞాతో గర్దభః గర్దభకః. అలాగే ఇవేంటి? అజ్ఞాతార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత మనం ఇక్కడ చెప్పుకున్నామట. అలాగే ఇప్పుడు అవ్యయానికి సంబంధించి చూపిస్తున్నారు. అవ్యయానికి ఉచ్చకై నీచకై, సర్వనామ శబ్దానికి సంబంధించి సర్వకే విశ్వకే, అలాగే తింగంతాలతోటి పచతకి జల్పతకి. ఈ రకంగా మనకు రూపాలు కనిపిస్తున్నాయి. ప్రాతిపదికం చేత, అవ్యయం చేత, సర్వనామం చేత, తింగంతాల చేత. ఈ రకంగా 4 రకాల రూపాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. నా జ్ఞాత అజ్ఞాత అని చెప్తున్నాం కదా ఇక్కడ. సో అజ్ఞాత అన్నప్పుడు నేతృత్వ సమాసం ఆ మిగులుతుందన్నమాట. ఇక్కడ నాతో యుక్తమైన సమాసం చేశాం కాబట్టి నాక ఆ మిగులుతుందన్నమాట. నా లోపో నయ ప్రకారంగా నకారం లోపిస్తుంది కాబట్టి ఆ మిగులుతుందన్నమాట. ఇక్కడ అశ్వక శబ్దం మనకు మూల శబ్దం ఏంటి? ఇక్కడ మనం
అజ్ఞాతే శబ్దం తీసుకున్నట్లయితే అశ్వకః శబ్దంలో ఇక్కడ మనకు ఆ అశ్వకః అంటే ఇక్కడ అశ్వకః అంటే ఆ అశ్వం కలిగినటువంటి వ్యక్తి, అశ్వం కలిగినటువంటి యజమాని ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం అశ్వ ప్రాతిపదికం తీసుకున్నట్లయితే సుబంత ప్రాతిపదికం చేత అశ్వ సు తెచ్చుకుంటాం. ఇలాంటి సుబంతమైన ప్రాతిపదికం చేత అజ్ఞాత అయిన ప్రకృతి సూత్రం అజ్ఞాత అయిన మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఏముంటుంది? అజ్ఞాత సూత్రం యథావీత ప్రత్యయం అంటే ఇక్కడ యథావి సుబంత ప్రాతిపదికం కా ప్రత్యయం వస్తుంది అన్నమాట. కా ప్రత్యయం వచ్చినప్పుడు తర్వాత తద్దిత సంజ్ఞ ఉంది కాబట్టి సుపులుకు చేసుకుంటాం. సుపులుకు చేసుకుంటే అశ్వ క అలా మిగులుతుందన్నమాట. మధ్యలో ఉండి సు లోపిస్తుందన్నమాట. అశ్వ క. ఈ రకంగా అశ్వక అశ్వక అశ్వ ప్లస్ క అశ్వక అలా సిద్ధిస్తుందన్నమాట. అది కా ప్రత్యయం వచ్చిన ప్రాగ్యవాత్క ప్రకారంగా యథావీత ప్రత్యయం అశ్వక. తర్వాత క్రిజంతం కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉండటం చేత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే అశ్వక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే గర్దభక కూడా అజ్ఞాతో గర్దభ గర్దభక. అజ్ఞాతో సంబంధించి ఇట్లా ఏ ఉదాహరణ ఇచ్చే ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? గర్దభ శబ్దం చేత కాపత్యం తెచ్చుకుంటే గర్దభ, సువంత గర్దభ శబ్దం చేత ఇక్కడ కాపత్యం తీసుకుంటే గర్దభక అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఉచ్చై నీచై ప్రాతిపదిక అవ్యయాలు అన్నమాట. ఇవి ఉచ్చైస్ నీచైస్ ప్రాతిపదికము. వీటి చేత మనం ఏమొస్తుంది? అకచ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఉచ్చైస్ నీచైస్ అనే ప్రాతిపదికముల చేత ఇక్కడ అవ్యయ సర్వనామ నామకచ్ ప్రాక్టే ప్రకారంగా ప్రాతిపదికానికి టీ భాగం ఇక్కడ ఏం తీసుకుంటాం? ప్రాతిపదికానికి టీ భాగం తీసుకుంటాం. అంటే ఐస్ భాగం ఉచ్చైస్ నీచైస్ కదా, టీ భాగం ఏమైపోతుంది? ఐస్ భాగం టీ భాగం అయిపోతుంది. ఉచ్చైస్ లో ఐస్, నీచైస్ లో ఐస్. ఆ టీ భాగానికి ముందు అకచ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అకచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఏమవుతుంది? అక్క మిగులుతుంది అన్నమాట. చకారం పోతుంది, అకారంలో కకారంలో ఉండి అకారం లోపిస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకు? ఉచ్ అక్ అకచ్ అనుబంధ లోపం చేసేసాను. అకచ్క అక్ మింది, పక్కన ఐస్. ఆ ఉచ్ చ హలంతం కాబట్టి చ హలంతానికి అక్క కలిపితే ఉచ్చక, ఉచ్చక్ అయిపోతుంది. కా హలంత కదా, పక్కన ఐస్ క ఐ అనేది కాలు కలిపితే ఉచ్చకైస్ అయిపోతుంది. ఉచ్చకైస్. అంతిమ సకాలంకి వృత్త విసర్గం చేసుకున్నట్లు సు వస్తుంది. ఆ సుకి హలంగి అభ్యో దీర్ఘ సుదిస్ సు వస్తుంది. దానికి ఉచ్చకై శబ్దం అవ్యయ శబ్దం కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారం లోపం చేసేసుకోవచ్చు. మనం అవ్యయ దాప్ సుపహ ప్రకారం లోపం చేసేసుకోవచ్చు. అప్పుడు ఉచ్చకైస్ అయిపోతుంది. తర్వాత అంతిమ సకాలంకి వృత్త విసర్గం చేసుకున్నట్లయితే ఉచ్చకైహి నీచకైహి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అది ఈ రకంగా తీసుకోవాలి. అలాగే నీచై శబ్దం చేత కూడా అవ్యయ సర్వనామక ప్రాక్టే ప్రకారంగా టీ భాగానికి ముందు అకస్ తెచ్చుకుంటాము. అప్పుడు నీచైస్ లో నీచ్ అకచ్ ఐస్, అందుకే టీ భాగానికి ముందు కూర్చోబెట్టాం అకచ్ ప్రత్యయం. ప్రాతిపదికానికి టీ భాగం, ప్రాతిపదికం టీ ఉచ్చైస్ నీచైస్ ప్రాతిపదికము, దానికి టీ భాగం ఐస్ అవుతుంది. దానికి ముందు అకచ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అకచ్ కనుమంది లోపం చేసుకున్నాం, అక్కు మిగిలింది. నీచ్ నీచైస్ కదా, నీచ్ అకచ్ అక్ ఐస్. అప్పుడు నీచక్ అయిపోతుంది. అలాగే ఐస్ కలిపి నీచక్ ఐస్, నిచ్ వస్తుంది. ఐస్ కలిపి నీచైస్ అయిపోతుంది అన్నమాట. అకచ్క అక మిగులుతుంది పక్కన ఇక్కడ. అప్పుడు నీచక్ ప్లస్ ఐస్ నీచక్ ఐస్ అయిపోతుంది. తర్వాత అంతిమ సకాలానికి వృత్తి విసర్గం చేసుకుంటాం. దానికంటే ముందు సు తెచ్చుకుంటాం. దానికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారం లోపిస్తుంది అన్నమాట. కాబట్టి ఉచ్ నీచ్ అనే పదం ఏదైతే ఉందో ఆ పదానికి అకచక అక్క కలిపితే ఉచ్చక నీచక అలా వస్తుంది. పక్కన ఐస్ కలుపుకుంటే టీ భాగం యొక్క ఐస్ అది ఉచ్చకైహి నీచకైహి. ఆ టీ భాగం అలా టీ భాగం అంటే ముందు వస్తుంది, టీ భాగం లోపం చేస్తా అని చెప్పలేదు. అది ముందు వచ్చింది కాబట్టి ఉచ్చకైహి నీచకైహి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సర్వనామ శబ్దాలకు ఉదాహరణ చూసినట్లయితే సర్వక, సర్వకే, విశ్వకే, ఇవి కదా మనకు వచ్చింది ఉదాహరణలు. సర్వకే విశ్వకే. సర్వ ప్రాతిపదికం ఇక్కడ మనకు సర్వ ప్రాతిపదికం కాబట్టి ఇక్కడ అవ్యయ సర్వనామక ప్రాక్టే ప్రకారంగా ఇక్కడ మనకు ఇవి సర్వనామ సంజ్ఞ ప్రాతిపదికలు కాబట్టి ప్రథమ బహువచనంలో ఉన్నాయి. సర్వకే విశ్వకే అనేది.
కాబట్టి సర్వ జస్ ఇక్కడ బహువచనంలో ఉన్నాయి కాబట్టి సర్వే విశ్వే అనేది ఎలా ఉన్నాయి, సర్వకే విశ్వకే. సో బహువచనం జస్ తెచ్చుకున్నట్లయితే సర్వ జస్. ఇప్పుడు సుబంత టీ భాగం చేస్తాం ఇక్కడ. ఏంటి సుబంత టీ భాగం ఇక్కడ మనకి, ఎందుకంటే కొన్ని చోట్ల చెప్పుకున్నాం, ముందు చెప్పుకున్నాం సుప్పుహ తింగహ అని చెప్పి రెండింటికి అనువృత్తి వస్తుంది కాబట్టి కొన్ని చోట్ల ప్రాతిపదికం యొక్క టీ భాగం చేసుకుంటాం, కొన్ని సుబంతం యొక్క టీ భాగం చేసుకుంటాం. అప్పుడు సుబంతం యొక్క టీ భాగం అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సర్వ జస్, జస్ సుబంతం అనమాట. సర్వ జస్ లో టీ భాగం ఏమవుతుంది, టీ భాగం వచ్చేసి వకారానికి పక్కన ఉండే అకారం అయితే ఉందో, వకారానికి పక్కన ఉండేటువంటి అకారం, సర్వలో ఉండేటువంటి సర్వ మూల పదార్థం కదా సర్వ, ఆ అకారంలో ఉండే అకారం టీ భాగం అయిపోతుందంట. సుబంత టీ భాగం, సుబంతానికి ముందు ఇక్కడ టీ భాగం తీసుకుంటున్నాం అంట. కాబట్టి అప్పుడు వకారానికి పక్కన ఉండే అకారం టీ భాగం అవుతుంది కాబట్టి అప్పుడు సర్వ వకార హలంతం వస్తుంది, జస్ కాలం లోపం చేస్తే అస్ మిగులుతుంది అన్నమాట. సర్వ ప్లస్ అస్ కలిపి సర్వస్ అయిపోయింది అన్నమాట. సర్వస్. అంతకంటే ముందు మనకు సర్వ ప్లస్ అస్. ఇప్పుడు కి ముందు మనకి ఏం రావాలి, సర్వనామ నామక ప్రాక్టే ప్రకారంగా ఇక్కడ సర్వ అలా మిగిలింది మనకు. టీ బ్యాంక్ లోపం చేసుకున్నాం, సర్వలో ఉండేటువంటి టీ బ్యాంక్ లోపం చేసుకున్నాము. లోపం చేసుకుంటే సర్వ వా హలంత ఉంది, అక్కచ్ వస్తుంది, అక్కచ్ వస్తుందన్నమాట. అక్కచ్ వచ్చినప్పుడు అక్కచ్క అక్క మిగులుతుందన్నమాట. అప్పుడు సర్వ ప్లస్ అక్. ఒక్క నిమిషం, ఇక్కడ టీ బ్యాంక్ లోపం కాదు, సర్వ నామక ప్రాక్టే టీ బ్యాంక్ ముందు, టీ బ్యాంక్ ముందు అంటున్నాం కాబట్టి మీ వాయిస్ ఏదో వినిపించలేదు, నాకు స్లోగా వస్తుంది. ఓకే, ఒకే సందేహం ఉన్నప్పుడు ఒకే అడగండి, నేను ఒకసారి చూస్తాను. అదే టీ భాగం సర్వ ప్రాతిపదికంలో ఉండే వకారం, సర్వ అంటున్నా వకారం ఉండే అకారం టీ భాగం అవుతుంది, దానికంటే ముందు అక్కచ్ వస్తుంది అన్నమాట. అక్కచ్ వచ్చింది కాబట్టి సర్వ అక్క, సర్వ అక్క టీ భాగం ఆ ఉంటుంది అన్నమాట. టీ భాగం ముందు వచ్చింది కదా, మళ్ళీ జస్ ఉంటుంది పక్కన. అప్పుడు ఏమవుతుంది, సర్వక్ అయిపోతుంది, సర్వ వకార హలంతం కదా, సర్వక్ పక్కన టీ భాగం యొక్క అకారం కలిపితే సర్వక అయిపోయింది, సర్వక ప్లస్ జస్. అప్పుడు జస్ కనుమలు వచ్చి సర్వకస్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ఇక్కడ మహోదయ సర్వే శబ్దం తీసుకున్నారు మహోదయ. జస్ట్ అంటే సర్వేనే కదండి, వచ్చిందండి. అక్కడికి ప్రత్యయం చేసుకున్నారు. ఇప్పుడు అర్థంగా లేదా సూపం? మళ్ళీ ఇక్కడ సర్వ మనకు మూల శబ్దం సర్వ ప్రాతిపదికం అండి, ఓకేనా. సర్వ ప్రాతిపదికానికి బహువచనంలో జస్ జస్ తీసుకొచ్చాం, సర్వ జస్. ఇక్కడ టీ భాగం సుబంత, ఇప్పుడు టీ భాగం సుబంత టీ భాగం అంటే సర్వ అనేది మూల ప్రాతిపదికలో టీ భాగం ఏమవుతుంది, సర్వ వకారంలో ఉండేటువంటి అకారం టీ భాగం అయిపోతుంది, ఓకేనా. సర్వ అనే ప్రాతిపదికంలో వకారంలో ఉండే అకారం టీ భాగం, టీ అంటే టీ ప్రకారం అంతిమకు టీ సంజయ్ కదా. అప్పుడు ఆ టీ భాగానికి ముందు అవ్యయ సర్వనామక ప్రాక్టే ప్రకారం టీ భాగానికి ముందు వస్తుంది అక్కచ్చు. సర్వ వా హలంతము టీ భాగం పక్క తీసి దాని ముందు కూర్చోవాలి. అప్పుడు సర్వ అక్కచ్ వకారం నుండి అక్కడ ఆ పక్కన జస్, జస్ ఎలా ఉందో అలా ఉంటుంది, ఓకే. జస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మొత్తం సర్వ వా హలంతం కదా, వా హలంతం అక్కచ్క అనుమతి చూస్తే అక్క మిగిలిందా, అక్క కలిపేసి సర్వక్ అయిపోయింది. అక్కడ టీ భాగం యొక్క ఆ మిగిలింది కదా, వకారంలో ఉండే అక్కడ పక్క తీసాం కదా, అది కలిపేసి అక్కచ్లో ఉండే కాల కలిపేసి సర్వక్క పక్కన జస్, జస్ కనుమ లోపం చేస్తే అస్ మిగులుతుంది, సర్వకస్ అయిపోతుంది అన్నమాట, ఓకేనా. సర్వక్క అలా వస్తుంది. తర్వాత అంతిమ సకారానికి మనకు ఏంది సర్వకే కావాలి కదా,
జస్ వస్తుంది, జస్ ఉంది కదా. చదవక జస్ స్థానంలో మనం ఇక్కడ అనుమతి లోపం చేయకుండా జసహ సి బహువచనం కదా. జసహ సి ప్రకారం సి ఆదేశం వస్తుంది. సి ఆదేశం వచ్చినప్పుడు సర్వక ప్లస్ సి జస్ స్థానంలో సంపూర్ణ స్థానంలో అనేకాల్సి సర్వస్య ప్రకారం సి ఆదేశం వస్తుంది. అవి సర్వక సి వస్తుంది అన్నమాట. అప్పుడు సి కనుమతిలోకి వస్తే ఈ మిగిలిందన్నమాట. సర్వక ప్లస్ సి గుణం చేసి సర్వకే అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. సేమ్ అదే విధంగా విశ్వ శబ్దం పెట్టుకుంటే విశ్వే. ఓకేనా. విశ్వ శబ్దం చేత విశ్వకే, సారీ విశ్వే కాదు విశ్వకే, సర్వకే లాగానో అకచ్ ప్రత్యయం వచ్చినప్పుడు విశ్వే అలా వస్తుందన్నమాట. అలాగే ఉభే శబ్దం చేత ఉభకే అలా రూపాలు మనకు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు సర్వకే విశ్వకే 2 శబ్దాలు ఇచ్చారు. అవి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు జీ, అర్థమైందండి? అర్థమైంది ఆచార్య. అలాగే తింగంతాల చేత చూసినట్లయితే ఇక్కడ మనకు ఉదాహరణ అంటే పచతకి జల్పతకి ఏంటి, పచతకి జల్పతకి ఇవి ఉదాహరణ ఇచ్చారు మనకు. పచతకి జల్పతకి కూడా తింగంత ప్రచతకి జల్పతకి ఈ తింగంత ప్రాతిపదికముల చేత మనం పచతి దానికంటే ఆ శబ్దానికంటే అది అకచ్ ప్రత్యయం విధించినప్పుడు పచతి టీ భాగానికి పూర్వం అకచ్ కదండి, అప్పుడు పచతకి అవుతుంది. పచత్ అక ఈ ఉంది కదండి, పచతకి అవుతుంది. పచతిలో ఉన్నటువంటి ఇకారము ఇక్కడ కలిసిందనమాట. అదే టీ బాగా టీ పూర్వం కదా అకచ్ ప్రత్యయం విధించింది. టీ వచ్చి ఈనే కదండి ఇక్కడ. అవును, అది పచతకి అవుతుంది. గురువు గారు మ్యూట్ లో ఉన్నారా? ఏమో మరి వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తోందండి. అలాగే మన తింగంతాలు కూడా తింగంత శబ్దాలతో కూడా పచతకి జలపతకి రూపాలు మనం తింగంత శబ్దం కాబట్టి ఇక్కడ మామూలుగా టీ భాగానికి మనం అకచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అవే సర్వనామ అకచ్ ప్రాక్టే ప్రకారంగా టీ భాగానికి కాబట్టి పచత్ అకచ్ ఈ అకచ్ కనుమతి లోపల ఆకి మిగులుతుంది. పచత్ కదా, పచత్లో తక హలంతానికి అకచ్క ఆగలిపిన పచతక్ టీ భాగం ఈ ఉంది పచతకి అలా వస్తుంది అన్నమాట. అలాగే జల్పతకి కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. పచతకి జల్పతకి అనేవి కూడా ఇదే విధంగా సిద్ధిస్తాయి. ఈ రెండుని ఈ రకంగా మనం చూడాలి. అస్తు. ఓకే అండి, ఇవన్నీ సామాన్యంగానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కుత్సితే. నెక్స్ట్ వస్తామండి కుత్సితే సప్తమి విభక్తి ఏకవచనం ఒకే పదం కూడా. అవ్యయ సర్వనామకచ్ ప్రాక్టే ప్రాగ్యవాత్కః తింగః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కుత్సితే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ తింగంతాచ యథావిహితం ప్రత్యయో భవతి. కుత్సితార్థంలో అక్కడ అజ్ఞాతార్థని కుత్సితార్థంలో వర్తమానంగా ఉన్నట్టు ప్రాతిపదికం చేత, అలాగే పైన చెప్పిన విధంగానే తింగంతాల చేత కూడా యథావిహితమైన ప్రత్యయాలు వస్తాయి. అందుకే కుత్సితో అశ్వక గర్దబక పైన చెప్పిన విధంగానే ఉచ్చకై నీచకై, అదే తింగంతా ప్రాతిపదిక పచతకి జల్పతకి పై ఉన్న ఉదాహరణలు ఏవి చెప్పుకున్నాం సేమ్ అదే విధంగా. కాబట్టి అర్థం వేరుగా తీసుకుంటాం అంతే.
అవి కుత్సితార్థంలో అవి అజ్ఞాతార్థంలో మనం తీసుకున్నాం అనమాట. అస్తు అది శబ్దం ఒకటే ఉంటుంది, అర్థాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇవి నిందార్థంలో ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అకస్ ప్రత్యయం కా ప్రత్యయం వచ్చేసి అకస్ కస్వక గర్దబకలో కా ప్రత్యయం వస్తుంది, మిగిలిన వాటిలో అకస్ ప్రత్యయం ద్వారా ఇవి తయారు చేసుకుంటాం. అది పైన చెప్పిన విధంగానే ఉదాహరణలు అర్థం చేసుకోవాలి. అస్తు నెక్స్ట్ మహోదయ, ఆ. 2 సూత్రాలకి కూడా మనకి రూపసిద్ధి పశ్చాత్తకి వచ్చింది దాంట్లో దీంట్లో. ఇప్పుడు మరి అది మనం అది అజ్ఞాతార్థంలో తీసుకోవాలా, అది ఎవరైనా ప్రయోగిస్తే కుత్సితార్థంలో తీసుకోవాలా? అదే అని చెప్పిన ప్రకరణని బట్టి మనకు కేవలం డైరెక్ట్ గా ఇది ఒకటి పచ్చితకి శబ్దం ఏంటి కదా, పూర్వపద ప్రసంగం తీసుకుంటాం. ఆ శ్లోకాంశం ఒక భాగమే కదా, ఒక క్రియాపదమే కదా. ఆ పైన ప్రకరణం చెప్పినప్పుడు ఏ సందర్భం నడుస్తుంది కాబట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం సింగల్ శబ్దం పెట్టుకున్నాం అనుకోండి, వంట చేసేవాడు అనే కదండి. ఏంటండి పచ్చత్తి అంటే వంట చేసేవాడు అనగా, వంట చేస్తున్నాడనగా. పచ్చతకి అదే అర్థం తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ కుత్సితార్థం అంటే ఏం చెప్పుకోవాలి? పచ్చతకి అంటే అతను దానికి వ్యతిరేకిస్తున్నాడు. వంటవాడు చెప్పుకున్నా గానీ వంటవాడు సరిగ్గా చేయడం లేదు, నిందార్థం చెప్తున్నామాట. సరైన వంటగాడు కాదు, వాడు వంటగాడు ఏ రకం చేయాలో ఆ రకం చేయడం లేదు, కుత్సితంగా వంట చేస్తున్నాడు. అక్కడేమో అదేలేండి, అతను అజ్ఞాతం అంటే అది బయటికి ఎవరికి తెలియదు, అతను వంట అది అజ్ఞాతంగా ఉంది అన్నమాట. ఇది నిందార్థంలో ఉంది. అదైతే కనిపించే వంట చేస్తున్నా చేయకుండా కనిపించుకునే పోతున్నా అన్నమాట. అంతకుముందు అతను ఏం వండుతున్నాడో అతనికే తెలియదు అని కూడా అనొచ్చు కదండి, అజ్ఞాతం అన్నారు. అతనే వండుతున్నాడు. అది నిందార్థం కాదు కదా, అది ఏం నిందార్థం వస్తుంది, ఏం వండుతున్నాం అండి అది అర్థం మారిపోతుంది. అజ్ఞాతం తెలియడం లేదు. కొంతమంది వంట చేస్తారు, బాగా వంట చేస్తారు, కానీ ఎవరికి తెలియదు, అజ్ఞాతంగా ఉంటది ఆ గుణం. అది అలాంటి వాళ్ళకి అది మనం అప్పుడేమవుతుంది, నిందార్థంలో సరిగ్గా చేయడం లేదు కదా, ఏం చేస్తున్నాం ఆయనకే తెలియదు, మాకేం పెడతారు, నిందార్థంగా పడుతుంది మళ్ళా. అర్థమైంది. ఓకే. అజ్ఞాతం అంటే తెలియకపోవడం అని కూడా ఉండొచ్చు కదా మహోదయ, తెలియదు. అదే అర్థం అండి, మన నైసత్వ సమాజం చేసుకునే నాజ్ఞాత అజ్ఞాతం తెలియదు అర్థం. అజ్ఞాతం తెలియదు, ఎవరు ఎలా చేసిన వంట చేసే వ్యక్తి ఎవరు తెలియదు, మనకి అజ్ఞాతం మాట్లాడేస్తున్నాం అంట. అది పచతి అన్నారు కాబట్టి అతనే కాక్కర్లేదు, ఆమె కూడా అవ్వచ్చు. అది వేరే విషయం. కర్తవ్యం అయితే ఏదైనా అధ్యయనం చేసుకోవచ్చు. అదే చెప్తున్నాను, ఏవైనా అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు అని చెప్తున్నానండి గురువు గారు. ఓకే అండి. అస్తు చూడండి, కుత్సితార్థం సేమ్ అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, సంజ్ఞాయాం కన్. సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, కన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ప్రాగ్యవాత్ కుత్సితే తద్ధితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేది కుత్సితే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ స్వార్థే కన్ ప్రత్యయో భవతి. సంజ్ఞాయాం గమ్యమానాయాం, సంజ్ఞాయాం గమ్యమానాయాం. కుత్సితార్థంలో వర్తమానంగా ఉన్నట్లు ప్రాతిపదికం చేత, ఎందుకంటే సప్తమి భక్తి ఏకవచనం కానీ ప్రథమ భక్తి ఏకవచనం చెప్పుకున్నాం. అనువృత్తి మటుకు పైనుంచి ప్రాగ్యవాత్ కుత్సితే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అన్నమాట. అస్తు అర్థః కుత్సితే అర్థే పైనుంచి అనువృత్తి తెచ్చుకుంటున్నాం. కుత్సితే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ స్వార్థే కని ప్రత్యయో భవతి. కానీ స్వార్థంలో కని ప్రత్యయం వస్తుంది అన్నమాట. కానీ అంటే ప్రాతిపదికం యొక్క అర్థం చెప్పడం కోసం కని ప్రత్యయం వస్తుంది. కానీ ఎలా ఉండాలి? సంజ్ఞాయం గమ్యమానం, సంజ్ఞార్థం గమ్యమానంగా ఉంటేనే, విద్యమానంగా ఉంటేనే అప్పుడు ఇది ఆ సందర్భంలో కని ప్రత్యయం వస్తుంది. అందుకే కుత్సితః శూద్రః శూద్రకః. శూద్రకః అనేది ఒక సంజ్ఞ, ఒక శూద్రుడు ఒక నామవాచకం, సంజ్ఞార్థం గమ్యమానంగా ఉంది కాబట్టి కని ప్రత్యయం వచ్చింది. శూద్ర అనే ప్రాతిపదికం చేత ఇక్కడ కని ప్రత్యయం తెచ్చుకుంటే కన్ను కనుమలో వచ్చే కామి వెళ్తుంది. శూద్ర ప్లస్ క శూద్రక తర్వాత తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే ధారక, అలాగే పూర్ణక, ధార ప్రాతిపదిక ధారక, పూర్ణ ప్రాతిపదిక పూర్ణక. శూద్రక నిందితుడు అనేది శూద్రుడు అన్నాడు.
ధారక అంటే అధర్మ, అధర్మీ వ్యక్తి ఎవరైనా ధారక అని చెప్పచ్చు. ధారక ధరించేవాడు, ధారణ చేసేవాడు కాకుండా అధర్మీ వ్యక్తిని ధారక శబ్దంతో ప్రస్తావించబడింది. చూడటానికి ధారక అంటే ధారణ చేసేవాడు అన్నట్టే అన్నిటిగా మనం ఒక ఆ రకంగా మనం రూఢి శబ్దాన్ని చూస్తూ అలా అలవాటు పడిపోయి ఉన్నాం. ఓ ధారక అంటే ధారణ చేసేవాడేమో, ధారకుడేమో అలా అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఏం చెప్పారు? అధర్మి, అధర్మి అర్థం కింద ఇచ్చారన్నమాట. పూర్ణక వృక్ష విశేష, పూర్ణక శబ్దము పూర్తిగా అని అర్థం కాకుండా వృక్ష విశేష సందర్భంలో ఈ శబ్దం తీసుకోబడింది అన్నమాట. ఓకే, సంధ్యార్థం ద్వితీయ పూర్ణక అంటే వృక్ష విశేషంతో యుక్తమైన ఒక చెట్టు ఏదైనా కావచ్చు. సో ఇక్కడ సామాన్యంగా తింగంతం చేత కర్ణేపద్ సంధ్యా గమ్యమాన్ నై అవుతాయి. ఒకవేళ తింగంతం చేత మనం ఒకవేళ తెచ్చుకుంటే సంధ్యార్థం గమ్యమానం కాదనమాట. ఎందుకు సూత్రంలో సంధ్యార్థం గమ్యమానంగా ఉండాలని చెప్పాం. అందుకే తింగంతం సంబంధం ఇక్కడ తీసుకోలేదు. నడుతూ వస్తుంది కదా, తీసుకోవాలి కదా అంటే ఇక్కడ వచ్చినా మనకు దానికి సంబంధం ఉండదు కాబట్టి, సంధ్యార్థం గమ్యమానం ఉండదు కాబట్టి ఇక్కడ సంబంధం లేదు కాబట్టి తీసుకోలేదు అనేది ఇక్కడ సంకేతం ద్వారా చెప్పబడింది. అస్తు సూత్రక, ధారక, పూర్ణక అనే అర్థాలు మనకి ఈ రకంగా సిద్ధిస్తాయి. నెక్స్ట్ చూడండి, అనుకంపాయాం. అనుకంపాయాం సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తింగ, తద్ధితా, జ్ఞాప్రాతిపదిక, ప్రత్యయ, పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి అనుకంపాయాం గమ్యమానాయాం ప్రాతిపదికాత్ తింగంతాచ యథావిహితం ప్రత్యయో భవతి. అనుకంపార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే, అనుకంప అంటే ఇక్కడ ఏంటి? అనుకంప అంటే దాదాపుగా దయా करके किसी के प्रति उपकार, दया करके किसी के प्रति उपकार अर्थात दुख निवारण को अनुकंपा कहते हैं. दुख निवारण अनुकंपा. అతడు అనుగ్రహించండి, అతడు అనుగ్రహించాడు, అతడు చాలా మేలు చేశాడు నాకు అంటుంటాం కదా, అలాగా అనుగ్రహించాడు నాకు అంటే అనుకూలంగా నాకు సహాయం చేశాడు అనే అర్థాన్ని తీసుకోవచ్చు అనుకంప. ఈ అనుకంప ద్వారా నేను ఈ రకంగా ఈ స్థితికి కలిగాను, నీ దయా చేత, నీ అనుకంప చేత, నీ అనుగ్రహం చేత అంటాం కదా, నీ అనుకంప ద్వారా ఇలా నేను ముందుకు వెళ్ళాను అలాంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకోవాలి. అనుకంప అలాంటి అర్థం గమ్యమానంగా ఉంటే, విద్యమానంగా ఉంటే, అనుకంపాయం గమ్యమానయం వర్తమానాత్ ప్రాతిపదిక ఏదైనా కావచ్చు. అలాగే తింగంతం చేత కూడా యథావిహితం ప్రత్యయోగోతి, ఏది ప్రాప్తం ఆ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణ అనుకంపిత పుత్ర, అతనే పుత్రక అంటాం. అనుకంపిత వత్సక అంటాం. అనుకంపిత దుర్బల, అతను దుర్బలక అంటాం. అనుకంపిత ఇక తింగంతాలు ఇచ్చాడు అనమాట. విశ్వసితి అనేది తింగంత పదం, స్వపితి అనేది తింగంత పదం. దానికి మనం పచతి, జలపతి ఏ రకం తీసుకున్నాం సేమ్ అదే విధంగానే విశ్వసితి స్వపితికి మనకు టీవానికి అకచ్ ప్రత్యయం తెచ్చుకుంటే విశ్వసితికి విశ్వసితకి స్వపితకి అలాగా రూపాలు సిద్ధిస్తాయి అనమాట. పుత్రకలో ఇప్పుడు మనం కన్ను ప్రత్యయం ఏం చేసుకున్నాం, కా ప్రత్యయం వస్తుంది అన్నమాట. పుత్ర ప్రాతిపదికం చేత మనకు కా ప్రత్యయం వస్తుంది అన్నమాట. కా ప్రత్యయం అంటే పుత్ర అనే సుబంత ప్రాతిపదికం చేత అనుకంపాయం అనే సూత్రం ప్రకారం, ఏ సూత్రము మన ప్రకృతి సూత్రం చెప్తున్నాం అంట. అనుకంపాయం గమ్యమానం తింగంతాచ యథావిహిత ప్రత్యయం అంటే అనువృత్తిగా తీసుకున్నట్టుగా కా ప్రత్యయం వస్తుందన్నమాట. ప్రాగ్యవాతక ప్రకారం అనువృత్తి వస్తుంది కదా, అది కా ప్రత్యయం చేసుకున్నట్లయితే పుత్రసు కా తింగంతం కాబట్టి తదితాంతం కాబట్టి సుప్లుక్ చేసుకుంటాము. పుత్రక అలా వస్తుంది. ఇక్కడ అనుకంపాయం ద్వారా చేసుకోవచ్చండి. యథావిహితం ప్రకారం ఈ సూత్రం ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. అంటే పైన చదివి దించేకి వస్తుంది. అనుకంపాయం సూత్రం ద్వారానే మనకు వచ్చేది. ఏంటంటే కొంచెం గట్టి చెప్పండి. అకచ్చు ప్రత్యయం కదా ఇక్కడ దీంట్లో ఏ దాంట్లో పుత్రకహాలు పుత్రకహాలో అకచ్చు అని ఉందిగా. యథావిహిత అంటే అవ్యయ సర్వనామ తథా తింగంత సే అకచ్చు తథా అన్య ప్రాతిపదికం సే కా అంటే ఇక్కడ అవ్యయ సర్వనామ తింగంత అకచ్ అన్య కా ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ పుత్రకాలో మాత్రం కా వచ్చేస్తుంది అన్నమాట. డైరెక్ట్ గా వచ్చేసిందా? ఇక్కడ అకచ్ వెతుకుంటే మనకు
అకచ్ ప్రత్యయం కాదు, కా ప్రత్యయం తీసుకోండి. ఇక్కడ ఎందుకు అకచ్ వచ్చినప్పుడు రూపం భిన్నంగా ఉంది. పుట్ర అనే ప్రాతిపదికంలో పుట్ర అకచ్ పుట్రక్ పుట్రక్ మళ్ళీ టీబాంగ్ కలుపుకుంటే పుట్రక మళ్ళీ అదే సిద్ధిస్తుంది అన్నమాట. గురుగారు తింగంతాలకే అకచ్ ప్రత్యయం వస్తుందని చెప్పి రాశారండి. ఏంటి ఏం రాశారండి? తింగంతాలకే అకచ్ ప్రత్యయం. తింగంతేభ్య అకచ్ ప్రత్యయేన నిర్మితాః శబ్దాః క్రియాపదారూపాణివ ప్రయుజ్యతే అన్నారండి. అంటే అకచ్ మాత్రం తింగంతాలకు వాడమంటున్నారు. ఈ కా ప్రత్యయము సుబంతాలకు కూడా వస్తా ఉందా అండి? ఇక్కడ दया करके किसी के उपकार करने से अनुकंप. पुत्र कहा दया की गई ऐसा पुत्र, दया చూపబడినటువంటి ఇలాంటి పుత్రుడు. వత్స కహ దుర్బల కహ जिसके प्रति दया की गई ऐसा దుర్బలుడు. ఇక్కడ ఏం ఇవ్వలేదు. ఇక్కడ భాషార్థం అదే ఇచ్చారు ఆచార్య. మీరు చదివిన దాని ముందు అవ్యయం సర్వనాం తథా తింగంత అవ్యయ సర్వనాम तिंगंत से अकच से అవ్యయ సర్వనామ తింగంత సే అకచ్ తెచ్చుకుంటాము. అన్య ప్రాతిపదిక కా ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇక్కడ అన్య ప్రాతిపదిక పుత్ర శబ్దం అన్య ప్రాతిపదికం కదా. ఇక్కడ అవ్యయం కాదు, పుత్ర శబ్దం. ఓకేనా? సర్వనామ శబ్దం కాదు, తింగంతం కాదు. ఓకేనా? మళ్ళీ అన్య ప్రాతిపదికం కాబట్టి కా ప్రత్యయం వచ్చింది. ఓకేనా? ఇది అవ్యంలో రాదు, సర్వనామంలో రాదు, తింగంతం కాదు. తింగంతానికి తింగంతంలో మామూలుగా తెచ్చేసుకున్నాం కదా. తింగంతంలో ఇక్కడేంటి తింగంతాల చేత తింగంతాలతో కూడా అకచ్ ప్రత్యయం వస్తుంది. అవ్యయ సర్వనామ తింగంత సే అకస్తత అన్య ప్రాతిపదికం. ఇక్కడ తింగంతం స్వపితికి కాబట్టి సామాన్యంగా అకచ్ ప్రత్యయం తెచ్చేసుకున్నాం. అందుకే అకచ్ ప్రత్యేసింది కాబట్టి మనకు స్వపితకి విశ్వసితకి పచతకి జలపతకి లాగానే సేమ్ ఇదే విధంగా చేసుకున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి, నీతౌచ తద్యుక్త. ఓకే, అది మీకు స్పష్టమైంది కదండి? స్పష్టమైంది. ఓకే, అర్థమైంది మహోదయ, అర్థమైంది. ఓకే. నీతౌచ తద్యుక్తాత్. నీతౌ సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. తద్యుక్తాత్ పంచమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి తయా అనుకంపయా యుక్త తద్యుక్త. తయా అనుకంపయా యుక్త అంటే తన ద్వారా, తయా అతని అనుకంప ద్వారా యుక్తమైనటువంటి వాడు. తద్యుక్త అంటే అతనితో యుక్తుడైనటువంటి అతనితో యుక్తుడైనటువంటి వాడు, దానితో యుక్తమైనటువంటిది ఏదైనా కావచ్చు. తయ స్త్రీలింగం తీసుకుంటున్నాం కాబట్టి తయా అనుకంపయా యుక్త తద్యుక్త అని చెప్పు. తస్మాత్ తృతీయ విభక్తి విడిగొట్టాం కాబట్టి తృతీయ తత్పురుష సమాసం చెప్పుకున్నాం. అస్తు. అనువృత్తి వచ్చేసి అనుకంపాయాం తింగః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అనువృత్తి వచ్చేసి అనుకంపాయాం తింగః తద్ధితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అస్తు. అర్థః నీతౌ చ గమ్యమానాయాం. ఏంటి నీతౌ? ఇక్కడ నీతి అర్థం, నీతి గమ్యమానంగా ఉండాలంట. నీతౌ చ గమ్యమానాయాం తద్యుక్త. తద్యుక్త పైన విగ్రహవాక్యం చెప్పు. తయా అనుకంపయ యుక్త తద్యుక్త. తద్యుక్త అని దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. అనుకంపాయుక్తాత్ ప్రాతిపదికాత్. అనుకంపాయుక్తాత్ ప్రాతిపదికాత్ తింగంతాచ. తింగంతాల చేత కూడా యథావిహితం ప్రత్యయో భవతి. యథావిహితం ప్రత్యయం వస్తుంది. ఇది కూడా సూత్రం స్పష్టంగా ఉంది. దానికి కావాల్సిన అర్థం అనుకంప అర్థం మనం విశేషంగా తీసుకోవాలి. అందుకే ఉదాహరణలు కూడా హంత తే తిలకాః స్యుః. హంత తే తిలకాః స్యుః. హంతే హంత తే ధానకాః. ఇక్కడ తిలకాః స్యుః అనే పదం మనకు దానకాః తిలకాః రెండు శబ్దాలు కనిపిస్తుంది అన్నమాట. నీతి గమ్యమాన్ హోతో भी तद्युक्तात् అంటే అనుకంపాసే సంబద్ధ ప్రాతిపదికం చేత, అనుకంపాతో సంబద్ధమైనటువంటి ప్రాతిపదికం చేత, అలాగే తింగంత చేత కూడా యథావితం ప్రత్యయం వస్తుంది.
ఇంకా నీతి అంటే ఏమిటి? సూత్రం నీతం అని చెప్పాడు కదా. నీతి అంటే ఏమిటంటే నీతి నామ. నీతి అంటే ఏమిటంటే సామ దాన దండ భేదోపాయం చెప్తుందా. ఒక వ్యక్తి మనం వశపరుచుకుంటే ముందుగా మంచిగా ప్రేమగా చెప్పి వశపరుచుకోవాలి, లేదా దానం ఇచ్చి వశపరుచుకోవాలి, దానితో మాటినకుంటే దండించి వశపరుచుకోవాలి. అలా కూడా మాటినకుంటే భేది వాళ్ళ మధ్య పూట్ డాలంటే అంగ్లేయులు మన మధ్య పరస్పరం వివాదం పెట్టేసి రాజ్యాన్ని పరిపాలించేదా భేద డాలనాచే అంటే వాటిని విడగొట్టడం అన్నమాట. వాటికి బలం ఎక్కడైతే ఉందో ఆ బలాన్ని విడగొట్టడం అంట. ఏ బల కారణంగా అయితే వాడు బలయుక్తంగా ఉన్నాడు, అందరి యందు బాధపడుతున్నాడు, అంటే శ్రేష్టంగా ఉన్నాడు, అన్ని రకాలుగా ముందున్నాడు, అటువంటి భేదం నీతి ద్వారా ఇవి నీతి అనమాట. రాజకీయాల్లో సామ దాన దండోపాయాన్ని ఉపయోగించి మనం దాన్ని వశపరచుకోవడం, శత్రువుని వశపరచుకోవడం ఎవరైనా కానీ ఈ రకంగా తీసుకుంటాం. ఇది నీతి అని చెప్పారు. ఇలాంటి నీతి గమ్యమానంగా ఉండాలి. పరంతు అనుకంపాక సంబంధ హోనేసే పరంతు అనుకంప ఇవన్నీ అనుకంపక సంబంధం అనమాట. అనుకంపయుక్తమై ఉన్నాయన్నమాట. ఆ నీతితో యుక్తమై ఉన్నాడు. గురుగారు ఇందాక మీరు చెప్పారు చూడండి, సామదాన దండ భేదోపాయాలు అనేది శ్రీరాముడికి వర్తిస్తూ త్యాగరాజు వారు కీర్తన రాశారండి. సరస సామదాన భేద దండ చతురానని. ఈ 4 ఉపయోగించి ఎలాగా విభీషణుడికి ఏం చేశాడు, రావణాసురుడిని ఏం చేశారు అన్నది కీర్తన ఉందండి. మీరు చెప్పారు కదండి ఇవి 4 అవి ఉపయోగించి ఉందండి. అవి ఉపయోగించారా? ఆ పదాలు ఉపయోగించి కీర్తన ఉందండి. రాముడిని డిస్క్రైబ్ చేస్తూ శ్రీరాముడిని సరస సామదాన భేద దండ చతురా అని కీర్తన ఉందండి. త్యాగరాజు కీర్తన ఉందండి. తెలుసా మీకు ఇప్పుడు పూర్తిగా? తెలిసే ఉంటుందండి. ఇక్కడ చాలా మందికి పాఠం రాదు కానీ తెలిసే ఉంటుంది. ఇది చాలా త్యాగరాజు కీర్తన అండి, చాలా ఫేమస్. ఇది మామూలుగా ఇవి సహజంగా కూడా మన లోకంలో ఉపయోగిస్తుంటాం. అందరూ కూడా నీతిని అది మీరు ఆ 4 పదాలు చెప్పగానే నాకు ఆ కీర్తన గుర్తొచ్చిందండి. ఓకే, సంతోషం. అస్తు. परंतु अनुकंपा का संबंध होने से साम दान दो का ही यहाँ संबंध होता है. అనుకంప కేనేసే సామదాన్ ఈ రెండే సామంలో దానిలో, ఎందుకంటే ఇక్కడ మనం అనుకంప దయ చూపుతున్నాం కదా, ప్రేమగా బుజ్జగించుకుంటున్నాం, లేదా దానం ఇచ్చేసి మనం తీసుకుంటున్నాం అన్నమాట. అంటే రెండుకి సంబంధం వర్తిస్తుంది, సంబంధం అన్నమాట. కానీ హంతాతే దానకాహ దయనీయ తుమ్హారే లియే धान हो, अर्थात किसी दयनीय स्थिति वाले को दान आदि देकर उसे अपने अनुकूल करता है. पूर्व सूत्र में साक्षात अनुकंपा युक्त वत्सादि से प्रत्यय के विधान किया है. पूर्व सूत्र द्वारा मन को साक्षात अनुकंपा युक्त वत्सादि प्राथम वत्सादि అంటే పైన వత్సక పుత్రకం చెప్పాం కదా, అక్కడ వత్సాది ప్రాతిపదికం చేత అనుకంపాయుక్తంగా ఉన్నటువంటి సందర్భంలో మనం ఏం చేశాము, అక్కడ అనుకంపాయంగా సూత్రము ఆ పై సూత్రం ప్రకారంగానే మనం ప్రత్యయ విధానం చేసుకున్నాం. वत्सादि से प्रत्यय के विधान किया है. यहाँ जिस वस्तु के दान आदि द्वारा अनुकंपा प्रकट की जा रही है, ఇక్కడ जिस वस्तु की दान आदि द्वारा అంటే దానము ద్వారా అనుకంప ప్రకట్ కీ జా రही, అనుకంప మనం దాని నుంచి అనుకంప ప్రకట్ చేస్తున్నాం. అక్కడేంటి దయా కరికే కిసీకే మనం దయా చూపుతూ అక్కడికి అతనికి సహాయపడుతున్నాం, దుఃఖీ వ్యక్తికి. ఇక్కడేంటి, అక్కడ మనము అతనికి మనం వశపరచుకోవడం ముందు అతనికి అతని పట్ల మనం ఇదిగా ఉంటున్నామట, అనుకంప చూపుతున్నామట. అంటే అతని వశపరచుకోవడానికి మనం 10 రకాలుగా మనం ఇక్కడ కొంచెం తగ్గుతున్నామట ఆయన ముందు, ఈ రకంగా వశపరచుకోవడం కోసం. అలాగే జహా జిస్ వస్తువుకి దానాది ద్వారా మనం ఇస్తున్నాం కదా, అతనికి దానాది ద్వారా అనుకంప ప్రకటి కీ జారీ ఇచ్చి మనం ఏదో ఒక రకమైన ప్రలోభం ద్వారా చూపిస్తున్నామట. అనుకంప ప్రకటి కీ జారీ ఉసిసే ప్రత్యయ హోతా హై. ఇక్కడ కొంచెం అర్థంలో మార్పు వస్తున్నామట, అందుకే విడిగా చెప్పాల్సి వచ్చింది. లేకపోతే తద్యుక్తాద్ అన్నప్పుడు అనుకంప యుక్తాద్ అంటే పై సూత్రం ద్వారా పనిచేస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ విశేషంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి అంటే ఇక్కడ దానికి దీనికి అర్థంలో కొంచెం మార్పు వస్తుందన్నమాట. అందుకే ఖచ్చితంగా ఆ అర్థంలో ఉన్నప్పుడు నీతి విషయంలో అయితే ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలని చెప్పి విశేషంగా సూత్రం యొక్క రచన చేయబడింది అన్నమాట. అస్తు. అందుకే ధాన అనే ప్రాతిపదికం చేత మనకు ఈ రూపాలు సిద్ధిస్తాయి. ధానకాహ అంటే ధాన అనే దానాది దేకర ధాన, ఇక్కడ ధానకాహ అంటే
ధానకాహ అంటే అంతా తే ధానకాహ. ధాన అంటే ఏదైనా ఇక్కడ ఒక ధాన్య విశేషం తీసుకుంటామట. సో అనే ధాన అనే ప్రాతిపదికం చేత బహువచన ధానకాహ కదా జస్ట్ తెచ్చుకుంటాం, సుబంత ప్రాతిపదికం, సుబంత శబ్దము. అటువంటి సుబంత ధాన ప్రాతిపదికం చేత ఈ స్థితిలో మనము నీతౌచ తద్యుక్తమైన ప్రకృత సూత్రం ప్రకారంగా యథావిహిత ప్రత్యయం చెప్పుకున్నాం కదా. యథావిహిత ప్రత్యయం కాబట్టి మనకు ఇక్కడ ఏం తెచ్చుకుంటాం, కా ప్రత్యయం తెచ్చుకుంటాం. ఎందుకు శబ్దం కదా ఇది, కాబట్టి కా ప్రత్యయం తెచ్చుకుంటాం. ప్రాగ్యవాత్క నియం అనుసారంగా అనువృత్తి వస్తుంది కాబట్టి కా ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు కా వచ్చినప్పుడు దానా ప్లస్ కా, తర్వాత మనం సామాన్యంగా సుప్లుక్ చేసేసుకుంటాం, అంటే జస్ట్ వెళ్ళిపోతుంది. దానా ప్లస్ కా, దానా కా అలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ దానాక అలా వచ్చేసింది అన్నమాట. మళ్ళీ కూడా మనం బహువచనంలో జస్ట్ తెచ్చుకుంటాం, జస్ట్ కనుమలు అస్ మిగులుతుంది. దానాక అస్, దానాక అస్. తర్వాత ప్రథమలో పూర్వ సవర్ణ దీర్ఘం సవర్ణ దీర్ఘం పూర్వ సవర్ణ దీర్ఘ ఏకాదశం చేసుకుంటే దానాకాస్ అయిపోతుంది. తర్వాత దానాకాహ అలా వస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ జస్ట్ కదా, మళ్ళా స్వాదిగా జస్ట్ తెచ్చుకుంటాము. దానా ఇక్కడ కే అన్న సూత్రం ఉంది మహాత్మ. కే అన్న ఇచ్చారా, కే అన్న సూత్రం ఏం చేస్తుంది, హ్రస్వం అవుతుంది. నకారం నా దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఓకే అదే కదా దానాక మనకి. ఎందుకంటే దానక ఇక్కడ మనకి ఏమొచ్చుకున్నా కాబట్టి దానాక ఉంది, దానాకాహ అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు నకారంలో ఉండే అకారం హ్రస్వం చేసుకోవాలి. ఓకే, లేదా దానాకాహ అలా వచ్చేస్తుంది అన్నమాట. ఆ కేన అనే సూత్రం ప్రకారం కేన అంటే కాది ప్రత్యయం పక్కన ఉంటే, కాది తద్ది ప్రత్యయం పక్కన ఉంటే పూర్వ ప్రాతిపదికస్య అంతిమ అకారస్య ఆకారానికి మనం లోపం చేసుకుంటాం అన్నమాట. నేను లోపం కదా హ్రస్వం చేసుకుంటాం. కేన హ్రస్వం చేసుకున్నట్లయితే దానా అలా వస్తుంది. దానా ప్లస్ కా, దానాక. ఇప్పుడు జస్ట్ తెచ్చుకుంటాం, జస్ట్ కా అస్ మిగులుతుంది, దానాకాస్ అయిపోతుంది, దానాకాహ. ఓకే అండి. సో దానాకాహ రూపం వస్తుంది. అలాగే మన రెండవ రూపం ఏంటి, దానాకాహ ప్రకారంగా. అలాగే తిలాకాహ కూడా ఇదే విధంగా తీసుకోవచ్చు. తిలాకాహ శబ్దం కూడా తిలా ప్రాతిపదికం చేత తిలాకాహ, తిలా జస్ట్ తెచ్చుకుంటాం. మన ప్రకృతి సూత్రం ప్రకారం కా ప్రత్యయం వస్తుంది, సుప్లుక్ అవుతుంది. తిలక ఇక్కడ ఉంది. తర్వాత మనం జస్ట్ తెచ్చుకొని జస్ట్ కా ఆస్ వస్తుంది కాబట్టి తిలాకాస్ అయిపోతుంది. ఇక్కడ తిలాకాహ. ఇక్కడ మటుకు తిల అనేది అకారాంత ప్రాతిపదికం కాబట్టి తిలాకాహ ఇక్కడ డైరెక్ట్ గా అయిపోతుంది. దీర్ఘం ఉంటే తిలా శబ్దం కాదు, తిలా శబ్దం పుల్లింగమే కాబట్టి ఇక్కడ తిలకాహ అనే రూపం సిద్ధిస్తున్నాం. తిలకాహ. ఓకే, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటి ఇక్కడ ఉదాహరణలు, తింగంతాహలకు ఏహకి అద్దకి ఇచ్చానమాట. ఏహకి అద్దకి అనేది మనకు ఇక్కడ ఏహి ప్రాతిపదికం. ఏహి అని తింగంతం మధ్యంపురుష ఏకవచనంలో. అలాగే అద్ది మధ్యంపురుష ఏకవచనం, ఇది కూడా లోట్లా కాదు, అద్ది అనేది మధ్యంపురుష ఏకవచనంలో ఉంది. అస్తు మొత్తానికి తింగంత రూపాలు కాబట్టి ఏహి అనేది అద్ది అనేది ఈ తింగంత ప్రాతిపదికంలో చేత మనం ఏం చేస్తాము, తింగంతం కదా, అవ్యయ సర్వనామక ప్రాక్టే ప్రకారం ఇక్కడ అకచ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏహిలో తింగంతం, ఏహిలో ఈకారం ఇది టీ భాగం అవుతుంది. టీ భాగానికి ముందు ఏమొస్తుంది, అకచ్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఏహ్ అకచ్ ఈ, ఏహి కదా, ఈకి ముందు వచ్చింది అన్నమాట. ఈ టీ భాగం అవుతుంది కాబట్టి ఈకి ముందు ఏహ్ హంతం వస్తుంది, ఈ పక్కన తీసాం. ఏహ్ అకచ్ ఈ, అకచ్ కనుమది లోపల అక్క మిగిలింది. అక్క ఆకారము హాల కలిపేసి ఏ హక్ పక్కన కా హలంతానికి ఈ కలిపితే ఏ హక్కి అలాగ రూపం వస్తుంది అన్నమాట. దీనికి ఏ హక్కి ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుంది అన్నమాట.
అలాగే అద్దెలో కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అద్దెలో కూడా అద్దె తింగంత రూపం కాబట్టి మనకు మన ప్రకృతి సూత్రం చే టీ భాగానికి ముందు అకస్ ప్రత్యయం వస్తుంది. అకస్ కనుమలు లోపం చేసుకున్నట్లయితే అకం వెళ్తుంది. తర్వాత సుప్లుక్ చేసుకుని మనం అద్ద అకచ్ ఈ అద్ద అకచ్ అద్ద అకచ్ ఈ అద్ద అకచ్ ఈ అకచ్ కనుమలు చూస్తే అక్క మిగిలింది కదా, అప్పుడు కలిపితే అద్దక్ కకారం ఈ కలిపితే అద్దకి ఇలాగ రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఓకే, ఈ రకంగా అద్దకి అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే, అన్ని చోట్ల ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇక్కడ మనం టీ భాగానికి లోపం ఇది బాగానే ఉంది, కానీ మన సూ వస్తుంది కదా, సూకి లోపం ఎలా చేసుకుంటాం? సూ లోపం కావాలి కదా, సూ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆత్మ సంధ్య ఉంది కాబట్టి మనకి ఏహకి అద్దకి వచ్చింది, అకచ్ ప్రత్యయం తీసుకొచ్చాము టీ భాగానికి ముందు. ఇవి వ్యయాంతర్గతంలో వచ్చేసినట్లయితే మనకు సుప్లుక్ చేసుకోవచ్చు. నేను సుప్లుక్ అన్నా. అర్థమైంది నేను చెప్పిందండి. ఇక్కడ మనం తింగంతం కదండి అద్దె అన్నది. అద్దె అన్నది తింగంతం కదండి. తింగది అద్దె ఈటింగ్ అనుకంపాయ అద్దె అద్దు ధాతువుల నుంచి వచ్చింది కదా. పర్సంజ ఉంది కాబట్టి మస్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తింగంతం అండి, అది తింగంతం అండి పదమే. తింగంత పర్సంజ పోతుంది. తింగంతం కంటే పర్సంజ ఉంది. మనకు మళ్ళీ తింగంత తెచ్చుకున్నాం కాబట్టి మనకి ఎందుకంటే తింగంత ఇంకా పూర్వమే తెచ్చుకున్నాం. నేనేమంటే అక్కడ తైతాంతం కదా అని చెప్పి అలా చూస్తున్నాను. అది టీ భాగం లేదు కదా కాబట్టి తింగంత అంతర్గతంలోకి వచ్చేసింది. అది తింగంతం కాబట్టి మనకు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ తింగంత రూపం తింగంత రూపం అద్దకి కాబట్టి ఇక్కడ నేను అకచ్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని తైదు ప్రత్యయం కదా రాత్రి సంధ్య వచ్చేస్తుంది అంటే మళ్ళీ తెచ్చుకుంటా. కానీ ఇక్కడ అకచ్ ప్రత్యయం వచ్చినప్పుడు మనకు టీ భాగానికి వచ్చింది కాబట్టి మనకు తింగంత పదం ఆల్రెడీ పద సంధ్య ఉంది కాబట్టి మనకు అవసరం లేదు మళ్ళీ తెచ్చుకోవడం. ఇప్పుడు ఏహి కూడా అలాగే చేసుకున్నాం కదండి. అది కూడా ఒక ఎక్కడెక్కడ అకచ్ ప్రత్యయం తెచ్చుకుంటామో అక్కడ అది తింగంతాలకు ఎక్కడైతే తెచ్చేసుకుంటామో అక్కడ అన్ని చోట్ల తింగంతం ఉంది కానీ అక్కడ సూర్య రాదు. మనం తింగంత పదం కదా ఆల్రెడీ పర్సంజ కోసం మనం సూర్యాన్ని తెచ్చుకుంటాం. అది సుబంతసి తింగంతసే పర్సంజ తింగంతమే కదా ఇది. కాబట్టి మనకి ఇక్కడ అలాంటి సందర్భం లేదు. అస్తు ఇప్పుడు మిగిలిన దాంట్లో తిలకా శబ్దం ఉంది, అక్కడ అంతకంటే ముందు ప్రాతిపదికాలు చేస్తే అక్కడ తెచ్చేసుకోవచ్చు మనం. అందుకే ఇక్కడ మనకు పుత్రకాలు తెచ్చేసుకున్నాం, పుత్రక కాపత్యం వచ్చినాం. ఓకేనా? అస్తు అలా సందర్భాలు మనం వచ్చిన చూద్దాం. ఈ రకంగా మనకు ఏహకి అద్దకి అనే రూపాయలు వచ్చేసి తింగంత రూపాయలు కాబట్టి మనం ఇక్కడ పర్సంజ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు ఇక్కడ సమస్య ఏం లేదు. అస్తు నెక్స్ట్ సూత్రం అనేది మనం రేపు చూద్దాం. లేదు బహువచ్చు మనుష్య నామ్ మనుష్యానాం నష్టజ్వ ఏంటండి? మనుష్యనాంన నష్టజ్వ బహువచో మనుష్యనాంన నష్టజ్వ. ఓకే, ఇంకొక సందేహాలు ఉన్నాయా? ఇది కొంచెం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనకు పూర్తి సూత్రం గుర్తుంటేనే ఏది ఎక్కడ వస్తుంది, టీ వానికి ముందు ఎక్కడ వస్తుంది అది కొంచెం గుర్తుపట్టుకున్నట్టే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట.
అట్టి భావం అంటున్నాం అంటే మనం ఇక్కడ లోపాలు చేయాలని దానిగా సైడ్ పెట్టుకుని ముందు పని చేసుకుంటున్నాం. అవి కొంచెం గమనించట్లేదు. అందరికి సహజంగా ముందు చెప్పిన విధంగా ఇక్కడ రూపాయలు సిద్ధిస్తాయి. నీ సరళంగానే ఉన్నాయి. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం గురువు గారు, ధన్యవాదాలండి. అందరికీ శుభరాత్రి. ఆచార్య ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య. నమస్తే నమస్తే ఆచార్య. మహోదయ.